ఇట్లా మంచి పోపు అన్నది ఏగాలి, మంచి ఏగితేనే కమ్మ ఉంటుంది. ఇంగువ కొంచెం మనం ఉంటే వేసుకొని లేకుంటే లేదు, అది విషయం. నేనైతే ఇంట్లో వేసేస్తాను. ఇంతే, మనం పోస అన్నది మన ఇష్టం. పెట్టుకుంటే ఉడకబెట్టుకోవచ్చు, లేకుంటే ఇట్లా తినచ్చు. పెట్టుకుంటే మనం అక్కడక్కడ పప్పులు వస్తే బాగుంటుంది. రెడీ 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 చట్నీ రెడీ. కమ్మతనంలో చట్నీ రెడీ. మమ్మీ బ్రేక్ఫాస్ట్ కి ఏం చేస్తున్నావే? ఇగో చట్నీ చేస్తున్నా, దోశ ఉడక చేస్తా. చట్నీ దోశనా? చట్నీ దోశ. ఈ దోశ ఉడక వీడే పెడతా, ఇది ఉడక చట్నీ ఉడక పెడదాం. మనం ఏంటంటే ఈ చట్నీ ఉడక వేరే రకంగా, మనం ఎప్పుడు చేసింది కాకుండా మనము స్టోర్ ఉడుకుంటది చేసి పెట్టినది, మన వాళ్ళకి చూపించేస్తాం అన్నట్టు. స్టోర్ ఉంటది. ఒక 4-5 రోజులు చట్నీ తినచ్చు. ఎందుకంటే ఖరాబ్ కాదు. ఖరాబ్ కాకుండా నేను చట్నీ రెడీ చేసి పెడితే అది ఎట్లుంటది ఏముంటది అన్నది అలా చూపించాలి. అది పల్లి చట్నీ నెక్స్ట్ డేనే పాడైపోతుంది అని అంటారు కదా. కాదు, పాడు కాదు. చేసే ప్రాసెస్ వేరే ఉంటది. మనం 2 రోజులు ఇక ఎంజాయ్ చేయొచ్చు. 5 రోజులు తినచ్చు. 5 రోజులు తినచ్చు మంచిగా. అది ఖరాబ్ అవుడు ఉండదు. మనం దానిలో ఏంటంటే పచ్చి కొబ్బరి వేస్తే, పుట్నాలు వేస్తే ఖరాబ్ అవుతుంది. ఇది ఎట్లా డ్రై చేస్తా అన్నది మీరు చూడాలి. పక్క చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి అరుచుకుంటాను. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక ఏంటంటే మంచి ఇక టిఫిన్లు బాగా ఇష్టపడతారు పిల్లలు. సెలవులు కదా, ఇక టిఫిన్లు పొద్దున టిఫిన్ తింటా అంటారు. ఇక మనం స్కూల్కి పోతేనేమో బాక్సే పెట్టిస్తాము. టిఫిన్ తక్కువ ఉంటది. ఒక టైంలో టిఫిన్ తిన్నా కూడా ఏదో ఒకటి ఇక ఇంట్లోకి వెళ్ళా బయటకి వెళ్ళా ఏకన్నా తెప్పిస్తాం. ఇది స్టోర్ చేసి ఉంచుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు టిఫిన్ చేసుకుని తింటారు. అన్నం తినబుద్ధి కానప్పుడు దోశ పోసుకుని పెట్టేసుకుని తినచ్చు. పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు వచ్చిర్రు, వాళ్ళు టిఫిన్స్ ఎక్కువ ఇష్టపడతారు. అన్నం తినమంటే ఏడుస్తారు. వాళ్ళకి అన్నంకి ఎవరైనా పిల్లలు అందరు అట్లనే ఉంటారా? అందరు అట్లా ఉంటారు. మనం పాత రోజులనేమో ఉప్పుడు పిండి ఏంటంటే ఉప్మా ఇవి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే దోశలు, ఇడ్లీలు, ఇక వడలు. అప్పుడు కూడా చేస్తారు కానీ తక్కువ. ఉప్పుడు పిండి అని పోస్తారు, అన్ని రకాల ఉప్పుడు పిండి పోస్తారు. బియ్యంది అది ఇసిరి పోస్తారు. మనం ఏంటంటే మక్కలు ఇసిరి ఉప్పుడు పిండి అని పోస్తారు. ఇక అన్ని ఉప్పుడు పిండ్లు పోస్తారు. ఉప్పుడు పిండి అంటే కమ్మ ఉంటుండేది. అది కూడా వేసి చూపెడదాం మరి ఒకసారి. చూపిస్తాం. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఉప్పుడు పిండి బాగా తింటుంటే ఏంటంటే ఉప్మా అంటే ఉప్మా కాదు, ఉప్పుడు పిండి వేరే ఉంటది. చేసుకునేది అది ఏంటంటే తింటుంటే కూడా ఇట్లా ఉప్మా లాగా ఉంటది. ఇట్లా కొంచెం రబ్బర బోలే ఇట్లా శనగలు అంత బాగుంటది. టేస్ట్ చేద్దాం. మేము చిన్న ఉన్నప్పుడు ఎక్కువ చేస్తుండే. ఇసురు పోస్తుంటే ఏంటంటే గిన్నెలలో పట్టించుకుంటుంటే గిన్నెలలో పట్టించుకొని కూడా చేసుకున్న రోజులు. అది ఏంటంటే జల్లెడ బట్టి మనము దొడ్డి తీసుకొని చేసుకుంటుండే. ఏంటంటే నూకలు ఉంటే నూకలతోటి ఇసురుకొని పోసుకుంటుండే ఉప్పుడు పిండి. అదే మన ఇవన్నీ ఇసిరేది అదంతా ప్రాసెస్ అంతా మన బ్లాగ్స్ లలో చూపిస్తాము. నేత్ర బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అది కూడా సపోర్ట్ చేయుర్రి. అది కూడా మనం దగ్గరకు వచ్చేసినాం. 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చినాం. అవుతుంది కానీ ఎందుకంటే ఇక మీకు నచ్చిన వాళ్ళు చేసుకోండి, నచ్చకపోతే వదిలేదు. ఎందుకంటే అంత ఇదేం కాదు. నచ్చితేనే చూడుర్రి, నచ్చితేనే నా మాటలైనా నా ముచ్చటైనా ఏదైనా ఇగో ఏదైనా మీ ముందు మాట్లాడుతున్నా అనుకుంటా, మీ ముందు ఏమున్నా అనుకుంటా, మీకు చెప్తున్నా అనుకొని చెప్తా. నేను ప్రతిదీ కూడా అంతే. మీరు లేరు అని చెప్పుకోను. నేను ఏంటంటే లేరు అని మీ ముందట నేనున్నా, మీరు చెప్తున్నా, నేను చెప్తున్నా, మీరు ఏంటో అని అనుకుంటా. నేనైతే అంతే అనుకుంటా. ఈయనక మీకు కొంతమంది ఇష్టం లేకపోతే కట్ చేసేది అంతే. అట్లా ఉంటది. ఇక అంతే నచ్చితేనే ఏది కానీ నచ్చండి. ఒక మనిషి నచ్చింది అనుకో, మనకు ఏదైనా చూస్తాము. మనకు ఆ మనిషితో మాట్లాడాలని కూడా ఇష్టం ఉంటుంది. నచ్చాలి ప్రతిది కూడా నచ్చాలి. నచ్చంది మనం ఏది చేయలేము. ఏది కూడా ఇక ఒక గుర్రంను ఏ వాటర్ దగ్గర దాకా తీసుకోతాం, బలవంతంగా తాగిపిస్తామా? దానికి తాగబుద్ధి అయితే తాగుతుంది. మనం తాగండి తాగుతుందా? ఏది కూడా జీవితం కూడా అంతే. ఏది కూడా మనకి ఇష్టం ఉంటేనే జరుగుతుంది. ఇష్టం నేను జరగదు. ఓళ్ళ బలవంతం ఏముండదు, ఏదేముండదు. వట్టిగా ఊహలు. ఒక మంచి మాట కూడా చెప్పన్నా. ఏంటంటే మంచి మాట కూడా చెప్తా. ఇక కొన్ని కలిసి రాదు, కాలం కలిసి రాదు. మనం ఏంటంటే చీకటి వెలుగులాగా మనం బతుకుంటది.
ఇక ఓ రోజు మనకు చీకటే ఉంటది, మనకు నైట్ అయితే చీకటి ఉంటది, తెల్లారితే మాత్రం వెలుతురు వస్తుంది. జీవితం కూడా అట్లనే ఉంటది. ఇక ఏంటంటే మనకు అదే ఉన్నది చీకటే ఉన్నది అని అనుకోవద్దు. అది మన ఓపికతోటి మన ఏంటంటే మన ఓపికతోటి మనం ఉన్నామనుకో మనం ఎప్పుడైనా వెలుతురికి వెళ్ళిపోతాం, మనం ఎప్పుడు గొప్ప వాళ్ళం అవుతాం. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు చీకట్లు ఉన్నా అని బాధపడకుండా గొప్ప వాళ్ళు కంపల్సరీ అవుతారు. మనకు ఏంటంటే గొప్పగా ఉన్నోళ్ళు కూడా కరెక్ట్ మనుషులు కాకుంటే అది ఏంటికి గొప్పతనం, ఏదేటికి మనకు కరెక్ట్ మనుషులు ఉండి ఒకరిని అర్థం చేసుకొని మనం అర్థంగా బతనే నాకు పైస ఉంది ఏదుంటే అది చేస్తా ఏదుంటుంది అంటే కూడా కుదరదే. అది ఏంటంటే మనం మంచితనంతో మనం మంచిగా థింకింగ్ తోటి మంచిగానే పోవాలి ఎప్పుడు కూడా. ఇక ఈ మాట అన్నది నచ్చుతుందో నచ్చలేదో ఏ విషయమైనా మనకి ఎప్పుడు ఒక్కలాగా ఉండం, ఏది కూడా ఓపికతోటి ఉండరు. ప్రతిది కూడా ఇంకోళ్ళు అన్నారు ఇంకోళ్ళు చేసిరు ఇంకోళ్ళు చేపిండ్రు అని కూడా అనుకోవద్దు. అలా అన్నలు కూడా మన దగ్గరికి వస్తారు ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా వస్తారు. మంచి మాట అన్ని టైంలో మనము నైట్ అయితే చీకటి అయితే మళ్ళీ అట్లే ఉంటామా, ఒక్కొక్కసారి బ్యాడ్ టైం వస్తుంది. ఎవరికి ఉండదు, ఎంత గొప్ప ఎంత పెద్ద మినిస్టర్ కూడా బ్యాడ్ టైం వస్తుంది, ఎంత గొప్ప వాళ్ళైనా బ్యాడ్ టైం ఉంటది. కాబట్టి ఓపికనే అన్నం, ఓపికనే జీవితం, ఓపికనే అంత. నేనైతే చెప్పేది అది విషయం. మనకి ఏది వచ్చినా కానీ మనం ఓపికతో ఉండాలి. మనం మీరుకి వచ్చినాడు మనం చూసుకోవాలి కానీ బట్టి వృధా విషయాలు మాట్లాడద్దు. సూపర్, మంచి మాట, నాకు నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. జీవితం విషయం మీదకెళ్ళి జీవితం నడిచిన మీదకెళ్ళి ప్రతిది గుడక నేను ఇట్లనే అనుకుంటా పోతా. ఇక నాకు ఏదైనా గుడక దేవుని మీద, దేవుడు మనకు వెనకట ఎప్పుడో కాలంలో అనుకుంటారు ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడే ముంగట ఉంటుంది. మనకు ఎప్పుడు కూడా పాపం చేసేందుకు పుణ్యం చేసేందుకు వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు కూడా మనం పాప పనులు చేయద్దు, పాపం విషయాలు మాట్లాడద్దు. ఇది విషయం. మంచిగానే ఉండాలి, మంచి థింకింగ్ తోటి ఉండరు ప్రతి ఒక్కళ్ళు. చెడు థింకింగ్ తోటి ఉన్నాం అనుకో మనం ఏం చేయలేము, మన మైండ్ ఖరాబ్, మనం ఖరాబ్. చూపెట్టేద్దామా మరి ప్రాసెస్ ఏమేమి కావాలో, మొత్తం ప్రాసెస్ మమ్మీ క్లియర్ గా చూపిస్తా. నేను చట్నీ వేసి కూడా 4-5 రోజులు తింటాం. మీకెందుకు చూపించద్దు నేను అని అంతే పెట్టేసుకున్నా. మంచి అన్ని టిఫిన్స్ లకి సూపర్ అన్ని టిఫిన్లు బాగుండా తింటావా, ఇడ్లీ తింటావా, నువ్వు ఏది తింటావు, నువ్వు ఉప్మా తింటావా, ఉప్మా ఉడకబెట్టుకుని తినచ్చు, అంత బాగుంది. చెప్తావు ఏమేం కావాలి? పల్లీ చట్నీ. ఇక పల్లీలు ఇక మనం ఏంటంటే ఎంత తీసుకున్నా తీసుకోవచ్చు. మీరు చట్నీ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈ కప్పు జర తక్కువనే తీసుకున్నా. ఎండిన మిర్చి, మినపగుళ్ళు, ఉప్పు, ఇది ఏ ఉప్పున్న తీసుకోండి, కల్లుపున్న తీసుకోండి ఏదైనా, శనగపప్పు, జీలకర్ర, ఎల్లిగడ్డలు, చింతపండు కొద్దిగా అంత అంతే, అల్లం, ఇక పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంతలే మనం ఎట్లా చేసుకుందాం అనేది ప్రాసెస్ పక్క చూపిస్తా. ఈ పక్క చేసుకుంటే మీరు 5-6 రోజులు మంచి చట్నీ ఇంట్లోనే ఉంటుంది. మనకు అప్పటికప్పుడు ఏదైనా రెడీ చేసుకొని ఆ చట్నీ పెట్టుకొని తినచ్చు. ఇంట్లో పుట్నాలు, పల్లి మనం ఏంటంటే పుట్నాలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసినామంటే మన ఆగది. నేను చెప్తున్నా, పచ్చి కొబ్బరి వేయకుండా పుట్నాలు వేయకుండా మీరు ఇట్లా డ్రై చేసి ఉంచుంటారు. ఎందుకంటే మనం ఇట్లా వేసినామంటే మనము కమ్మగా తినచ్చు ఎప్పుడు ఇష్టం అప్పుడు. సరేనా? పల్లీలు ఈ కప్పు వేస్తున్నాను అనుకో, కొంచెం తక్కువ ఉన్నాయి కానీ మనం ఎంత చట్నీ ఇష్టం ఉంటే అంత. ఇక నేను ప్రాసెస్ అయితే పక్కకు చూపిస్తా. ఇక సన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి ఏంటంటే పచ్చితనము లోపల నుంచి పచ్చితనం అయితే పోవాలి, పోకపోతే కూడా మంచిగా ఉండదు. మంచిగా వేయించుకునేది చూడు, మంచిగా వేయించుకుంటేనే బాగుంటుంది. సన్న మంట మీద వేయిస్తా. సరే వేగినాక చూపిస్తా. ఇట్లా వేగినాయి కదా మనకు, ఇట్లా వేసేసుకుంటారు. చల్లగా కావాలి, మనకు గ్రైండ్ చేయాలంటే చల్లగా కావాలి. ఈ రకంగా మాడనియద్దు, మాడితే ఇగో చల్లగా అయితే ఇంకెళ్తాయి. ఇట్లా మనం తీసేసుకోండి. మీకు పొట్టు ఉండాలనుకుంటూ ఉండొచ్చు. మీకు ఏంటంటే పోషక విలువలు అంటే మా పిల్లలు అయితే బ్లాక్ ఉంటే తిన్నారు చట్నీ, అందుకని నేను పొట్టు తీయాలనుకుంటున్నాను. చల్లగైనాక పొట్టు తీస్తా. ఇక్కడ పెట్టేస్తున్నా చల్లగా. కానీ ఇప్పుడైతే ఏం చేస్తా అన్నది పక్క చూడండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. నేను టేబుల్ స్పూన్ వేస్తున్నా. శనగపప్పు మనము పుట్నాలు వేసుకోవద్దా అని అంటారు. పుట్నాలు వేసుకుంటే ఏంటంటే చట్నీ ఆగది. మనం శనగపప్పు వేసుకుంటేనే అవుతుంది. ఇది వేయించుకుంటాం కాబట్టి ఆగుతుంది. సరిపోతుంది. 2 టీ స్పూన్లు వేసిన. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోరు చట్నీ. ఇవి ఒక 2 టీ స్పూన్లు. మినపగుళ్ళు, మినపప్పు ఉన్నా వాడచ్చు, మీ ఇష్టం. మినపగుళ్ళు ఉన్నాయి కాబట్టి మినపగుళ్ళు నేను వాడుతున్నాను.
జీలకర్ర 1 టీ స్పూన్ వేస్తుంది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలము బాగుంటుంది. మంచిగా ఎగాలి, ఎగితేనే మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి మనం ఒక 4 వేస్తున్నాను. మీరు కారం ఉన్నదాన్ని మీదకి వేసుకోదు, ఎందుకంటే మనకు చేతులు ఉన్నాయి కదా, పని ఇట్లా టకటక వేసేయాలి, మెల్లగా వేయద్దు పండ్లు. చింతపండు ఇక అల్లం ముక్క ఇంత ముక్క వేస్తుంది, కొంచెం కరివేపాకు వేసుకోరు, మళ్ళీ తాల్పు గుడికి వేసుకుందాం. లేగాలి, మంచిగా ఎర్రగా కావాలి, ఎర్రగా అయితేనే ఎల్లిగడ్డ ఒక 3 పాయలు. ఈ చట్నీకి ఎక్కువ చట్నీ చేస్తే ఎక్కువ బంద్ చేసుకుంటాను. ఏగింది ఈ రకంగా ఎర్రగైంది చూడు, ఎట్లా అయింది, బుగ్గలు అంత అయింది. మాడనియ్యద్దు, ఏదైనా మాడితే టేస్ట్ పోతుంది. ఇవి చల్లగా అయినాక నేను ఏం వేస్తాను, ఇట్లా వేయించుకున్నాం కాబట్టి ఎర్రగా అయినాయి కదా, కొంచెం ఆయిల్ వేయించుకున్నాం కదా, కమ్మగా ఉంటుంది చట్నీ. ఇట్లా మనకు ఈ రకంగా చేసుకుంటే మనకు అవుతుంది కూడా మంచిగా ఉంటుంది. మనం పుట్నాలు వేసినాం అనుకో, ఏంటంటే పచ్చి కొబ్బరి వేసినాం అనుకో ఆగది, మనకు ఉండదు. ఇక అది పొరపాటు చేసినట్టు. అప్పటికప్పుడు ఒడిచేది ఉంటే కొబ్బరి వేసుకోండి, మంచిగా టేస్ట్ ఉంటుంది. పచ్చి కొబ్బరి పుట్నాలు వేసుకోండి అప్పటికప్పుడు. నాకైతే స్టోర్ ఉండాలని చేస్తున్నా. పల్లి పక్కన తీసేసుకున్నా. మనం ఒకసారి ఏంటంటే వాటర్ పోయకుండా తింపుకుందాం, తింపుకుంటే మళ్ళీ వాటర్ పోస్తే, ఇప్పుడు వాటర్ పోసినాం అనుకో సరిగ్గా దంగది. ఫస్ట్ వాటర్ పోయకుండా ఉప్పు 1/2 టీ స్పూన్ వేస్తున్నా. బాగా అవుతుంది ఉప్పు, మనకు అందులో దోశలలో వేసుకుంటాం కదా, ఎక్కువ అవుతుంది ఉప్పు. మీరు తినే మందం వేసుకోరు, మీరు తినే అన్నకి కొంచెం వాటర్ పోసుకోండి, ఎందుకంటే మీకు ఏ చిక్కతనం కావాలని చూసుకుంటే నువ్వు పోసుకోండి. బాగా వచ్చింది కూడా, మంచిదండి. మనము పోసి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఇట్లనే ఉడక తినచ్చు. నేనైతే పోసి పెడుతున్నాను, పోపు పెడుతున్నాను. కొంచెం పప్పులు అక్కడక్కడ వస్తే ఇష్టపడతాం అట్లా. చట్నీ అంటే ఈ రకంగానే ఉండాలి, ఇట్లా ఉండాలి. మనం అంటించుకున్న ఉడక ఏదనికి. మీరు పలసగా కావాలంటే పలసగా తీసుకోండి, మీ ఇష్టం. సరే, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనము ఏంటంటే పోపు పెట్టుకుందాం, పోసి పెట్టుకుందాం. మనం ఇట్టనే ఉడక తినచ్చు ఇష్టము, కానీ ఇక మనం కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ పప్పులు వస్తే బాగుంటుంది. శనగపప్పు, జీలకర్ర కొద్దిగా మనము పోసుకు ఎట్లా వేసుకుంటామా, కరివేపాకు, ఇట్లా మంచి పోపు అన్నది ఏగాలి, మంచి ఏగితేనే కమ్మ ఉంటుంది. ఇంగువ కొంచెం మనం ఉంటే వేసుకొని, లేకుంటే లేదు, అది విషయం. నేనైతే ఇంట్లో వేసేస్తాను. ఇంతే, మనం పోస్ అన్నది మన ఇష్టం. పెట్టుకుంటే ఉడక పెట్టుకోవచ్చు, లేకుంటే ఇట్లా తినచ్చు. పెట్టుకుంటే మనం అక్కడక్కడ పప్పులు వస్తే బాగుంటుంది. రెడీ చట్నీ రెడీ, కమ్మతనంలో చట్నీ రెడీ. ఎంత బాగా వచ్చింది చూడు. ఇప్పుడు దోశ పోసుకొని దోశ, ఇగో నీకొకటి నాకొకటి. నీకు చట్నీ అన్నా, చట్నీ కూడా మన దాంట్లో ఉంటుంది. 2 రెసిపీలు మన ఛానల్ ఉంటాయి, వేరే వేరే వస్తుంది చట్నీ. చట్నీ కూడా వేరే వీడియో పెడతా. బాగుందా టేస్ట్ బాగుందా? నేను చెప్తా. చట్నీ ఎక్కువ ఇట్లా హోటల్ కంటే సూపర్. బాగుందా?
హోటల్ అంటే కాదు. బాగుంది. ఉందా ఇంత కమ్మోందో చట్నీ దోశ రెండు పర్ఫెక్ట్. మస్తు చేసిన మమ్మీ, అదిరిపోయింది అసలు. నన్ను నమ్మి వేసుకోర్రి, అసలు ఎంత బాగుందో కదా. చైతన్య కూడా నమ్మురే. అవునా బాగుందా? బాగుందా? నచ్చిందా? రెండు నచ్చినాయి. అబ్బా కమ్మా నోటికి అదిరిపోయింది. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఇక ఎన్ని మాటలైనా తక్కువనే, మస్తు మాటలు చెప్పినా తక్కువనే. చైతన్య చేసా రెండో చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పేసేది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేది. ఎంత క్రిస్పీగా టేస్టీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మస్తుంది. అదిరిపోయింది, వేరే లెవెల్. తగ్గేదేలే కదరా, తగ్గేదేలే. సూపర్.